విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి. సంధ్య, మొత్తానికి మీ బావని బానే ఏడిపిస్తున్నావే. ఏ కుసుమ, ఒక్క నిమిషం. ఇదేమిటి? భూకంప బాధితుల కోసం. నా చేతికి ఇవ్వడం దేనికి? వినోద్ చేతికివ్వు, సంతోషిస్తాడు. మై గాడ్, ఇంకేమైనా ఉందా? అష్ట కష్టాల ఆడ స్టూడెంట్ ఏంటి, ఇంత డబ్బు విరాళంగా ఇవ్వడం ఏంటి అని అనుమానం రాదు. అందుకే నీ కాంట్రిబ్యూషన్ లో దీన్ని కూడా కలుపు. మొత్తం నువ్విచ్చినట్టే ఇవ్వు. మరి నువ్వు? నేనిచ్చేది నేనిస్తాగా. ఏంటిచ్చేది? డబ్బా, షాకా? రెండూను. పద. మర్చిపోయాను బాసు, కోటేశ్వరరావు గారు 516 ఇచ్చాడు, టిక్ చేయడం మర్చిపోయాను. ఇప్పటి వరకు వసూలైన మొత్తం తీసుకెళ్లి మార్కండేయులు మాస్టర్కి ఇవ్వడమే కదా. వద్దు బాసు, ఆయన తిన్నగా వెళ్ళి ఏ గుర్ర పందాలను పెడితే మన పరువు పోతుంది. వసూలైనంత మట్టుకు తీసుకెళ్లి ప్రిన్సిపాల్ గారికి ఇద్దాం, అది బెటర్. ఓకే. వినోద్, వాట్ కుసుమా? శబాష్ కుసుమా. మీరు అడక్కపోయినా ఏదో నా శక్తి కొలది నేను తెచ్చానండి. నువ్వా? ఇదేమిటో తిరుపతికి వెళ్ళేటప్పుడు కట్టే ముడుపులాగుంది. పరాయి వాళ్లకు సాయం చేయడం కూడా పవిత్రమైన కార్యమే కదండి. ఇంట్లో ఉన్న చిల్లరంతా పోగేస్తే ఇంత అయింది, లెక్క పెట్టుకోండి. నాకు మా తాతయ్యకు 3 రోజుల భోజనం ఖర్చు. అవతల వందలాది మంది నిరాశ్రయులై ఆకలితో అలమటించిపోతున్నారు. దాని ముందు 2 మనుషులు 3 రోజులు భోజనం మానేయడం పెద్ద విశేషమేం కాదు కదా. మిగతా వాళ్ళిచ్చిన దాంతో పోలిస్తే ఇదో పెద్ద విరాళమేం కాకపోవచ్చు. కాకపోతే సాటి వారి బాధల్లో మనము పాలు పంచుకున్నామన్నా తృప్తి ఒకటి ఉంటుంది కదండి. ఉండవమ్మ తల్లి, ఏవతల లెక్క తప్పి నేనేడుస్తుంటాను. చిన్నప్పుడు చదువుకున్న అంకెలు సంఖ్యలు మొత్తం గుర్తు చేసుకున్నా లెక్క కుదిరి చావటం లేదు. మొత్తం 42 రూపాయల 75 పైసలు. మరి ఆ మొక్క నేను లెక్క పెట్టుకోకముందు చెప్పాలా? ఆ అమౌంట్ ఏదో రాసి రిసిప్ట్ ఎవరా ఫూల్. అక్కర్లేదండి, ఈ సహాయం అందుకుంటున్న బాధితులు నవ్వే చిరునవ్వులే రసీదులు అనుకుంటాను. ఆ భగవంతుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు. సారీ సార్, మీరు ఇవాళ కూడా సెలవు పెడతారేమోననుకుని మీ వరకు కూడా నన్నే చూడమన్నారు మేడం. రండి రండి. అక్కర్లేదు, మీరు అక్కడే కూర్చోండి. వద్దు సార్, చూసే వాళ్ళకి బాగుండదు. ఫైల్ ఎక్కడా? ఏ ఫైలు? అదే 2 కవర్లతో మీరు తెచ్చిన ఫైల్. ఓ అదే. ఇది మీ రాజీనామా, ఇదేమో. అక్కర్లేదు, నా రిజిగ్నేషన్ లెటర్ ఇలా ఇవ్వండి. అంటే రాజీనామా చేస్తారా? ఎస్. ఎన్నో ఏళ్ళు మిమ్మల్ని ఆదరించి అన్నం పెట్టిన సంస్థకి రిజైన్ చేస్తారా సార్? మిగిలిన దారి అది ఒక్కటే. ఇంకొకసారి ఆలోచించండి. ఎక్కువగా ఆలోచించి మీ దృష్టిలో మూర్ఖుని కావటం నాకు ఇష్టం లేదు మిస్టర్ గిరి. రిజిగ్నేషన్ లెటర్ ఇలా ఇవ్వండి. సారీ సార్. ఈ ఫైల్ ఒకసారి చూడండి. వాట్ ఈస్ దిస్? ఆఫీసు డబ్బు 2 లక్షలు మీరు తినేశారు. మిస్టర్ గిరి,
అని విజిలెన్స్ వాళ్ళు అంటున్నారు. మీలాంటి సిన్సియర్ వ్యక్తి ఇంత ఇన్సిన్సియర్గా వ్యవహరించారంటే నేను నమ్మలేకపోతున్నాను. ఈ కేసుని ఎంక్వైరీ చేసే బాధ్యత మేడం నా మీద ఉంచారు. ఐఎమ్ సారీ మిస్టర్ సుధాకర్, ఈ విషయం తేలేంత వరకు మీరు రిజైన్ చేయటానికి వీల్లేదు. నిజానికైతే ఈ పాటికి మిమ్మల్ని అరెస్ట్ చేయించుండాలి. కానీ మీ మీద నాకున్న సదభిప్రాయంతో అలాంటి పరువు తక్కువ పనులకి పాల్పడడం లేదు. మీరేమీ అనుకోకపోతే నాదో చిన్న సలహా. లీవ్ క్యాన్సిల్ చేసుకుని ఆఫీసులో జాయిన్ కండి. తేడా ఎక్కడొచ్చిందో మీరే స్వయంగా ఇన్వెస్టిగేట్ చేయండి. రండి, మీ సీట్లో మీరే కూర్చోండి. నమస్తే మేషారు. నమస్తే నమస్తే. మంచితనానికి తావు లేకుండా పోయిందయ్యా చిన్న. ఏమైంది మాస్టారు? ప్రిన్సిపాల్ అనబడే ఉన్నత స్థాయి వ్యక్తికి కూడా విశాల హృదయం లోపిస్తే ఎట్లాగయ్యా? మాట వరుసకు చెప్తున్నాను. నమస్కారం మాస్టారు. ఏమ్మా సంజ, ఇవాళ క్లాస్ తీసుకుంటున్నారా సార్? ఏ తీసుకోనని కానీ ఎవరైనా చెప్పారా? స్టూడెంట్స్ తో కలిసి మీరు కూడా మ్యాట్నికి వెళ్తారని చెప్పుకుంటున్నారు. చూడు, గిట్టిన వాళ్ళు చెప్పే మాటలు నమ్మద్దు. నేను అసలే తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనై ఉన్నాను. నా నాటి విసిగించద్దు. కుసుమా, సీనియర్వి, నువ్వన్నా చెప్పచ్చు కదా తనకి. మాస్టారు తీవ్రమైన మానసిక వేదనకు గురై ఉన్నారు సంధ్య. ప్రైమ్ మినిస్టర్ గారితో ఫోటో తీయించుకోవడానికి మన ప్రిన్సిపల్ గారు అబ్జెక్షన్ చెప్పారంట. ప్రైమ్ మినిస్టర్ గారితో ఫోటోనా? అవునయ్యా, 638 రూపాయలు పెట్టి స్పెషల్ డ్రెస్ కూడా కుట్టించుకున్నాను. ఏమిటి మీటింగ్? అధ్యక్షుల వారి కోసం ఎదురు చూస్తున్నాం. రావయ్యా రా. ఏమయ్యా, నువ్వు నేను కలిసి సమిష్టి కృషితో ఎంత డబ్బు వసూలు చేశాం? భూకంప బాధితుల సహాయ నిధి అనుకుంటాను. ఆ నిధి గురించే మాట్లాడుతుంటా. ఎంతరా మనం వసూలు చేసింది? 60,000. ఆ పైన 42 రూపాయల ముప్పావల మర్చిపోయారు. అవి నేనిచ్చాను. ఇచ్చేవాళ్ళే ముష్టికెళ్ళరా. ఆ మొత్తానికి డ్రాఫ్ట్ తీసుకుని ప్రైమ్ మినిస్టర్ గారి దగ్గరికి వెడితే ఆయన మనందరితో కలిసి ఫోటో దిగరు. సీఎం గారితో నాకు పర్సనల్ పని ఉంది, ఆ డ్రాఫ్ట్ తీసుకెళ్ళి ఆయనకి ఇద్దామంటాడు ఆ ప్రిన్సిపల్. అరే, ఏమన్నా అర్థం ఉందిటయ్యా? ఇంత కష్టపడి డబ్బు వసూలు చేసింది ఎవరు? నేను కదూ. మీరా? అదే మనం కదా. కాదు, మేము. అదేనయ్యా, మనమంతా కలిసి కదా వెళ్ళి ఫోటో దిగాల్సింది. అరే, వద్దంటాడేమిటయ్యా పెద్ద మనిషి. అయ్యా, ఇక్కడ సభ తీర్చి ఉన్నారా తమరు? తమరి కోసం స్టాఫ్ రూమ్ అంతా వెతుకుతున్నా. ఏమిటో అంత రాజకార్యం? తెల్ల కాగితం మీద నల్ల సంతకం కోసమే కదా. ఆ నోటీస్ ఇలా ఇవ్వు, పోటు పడుతా. ఈరోజు సాయంత్రం మన కళాశాల ఆడిటోరియంలో మీటింగ్ ఏర్పాటు చేశారని ప్రిన్సిపల్ గారు. దేనికిటా? అని వేరే పనేం లేదా? తొందరపడాలా తిట్టకండయ్యా. రిలీఫ్ ఫండ్ కోసం డబ్బులు ఇచ్చిన వాళ్ళందరినీ అభినందించడానికి సభ ఏర్పాటు చేశారండయ్యా. కనీసం ఈ సభకైనా అధ్యక్షత వహించమని పిలవచ్చుగా. ఇక్కడ సమర్థులు ఎవ్వరూ లేనట్టు డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారిని పిలిపించారు. అసలు నిజాయితీకి విలువ లేకుండా పోయిందయ్యా. బాధపడకండి మాస్టారు. మీటింగ్ మధ్యలో మార్కండేయులు మాస్టారు అమర్ రహే అని స్లోగన్స్ ఇస్తాం. అది చచ్చిన వాళ్ళకి ఇచ్చే స్లోగన్ అయ్యా బాబు. ఏమో అనుకున్నాను. మీ బావ సామాన్యుడు కాదు. బావ కాదు, సేవ్ వినోద్. వినోద్ హీరోనే. అతని హీరోయిజాన్ని మెచ్చుకుంటూ నువ్వు కూడా ఓ మాట మాట్లాడితే బాగుండేది. వింతగా ఉంది మాలతి. ఎన్నో వింతలు జరిగాయి ఇటీవల. ఆ వింతల్లో ఏ వింత? వింతలకే వింత. అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి. ఈ తరహా వ్యవహారాలతో ఏమాత్రం సంబంధం ఉన్నా నేను ఫండ్స్ మిస్మేనేజ్ చేశానని చెప్పొచ్చు.
అలాంటి పనులు చేయటం మన ఇంటా వంట లేదని మీ మేడం తెలుసు కదా. కానీ ఇలా అంకెల్తో గారడీ చేయడం గిరికి వెన్నెతో పెట్టిన విద్య అని ఆమెకు తెలియదు అనుకుంటాను. దీని ద్వారా అతను ఆశిస్తుందేమిటి? మిమ్మల్ని మీ పోస్టు నుంచి తప్పించి అందులో చేరాలనా? అలా ఆలోచించేవాడైతే వెంటనే నన్ను అరెస్ట్ చేయించడానికి ఏర్పాట్లు చేసి ఉండేవాడు. నేను ఉద్యోగంలో కొనసాగడానికి ఇలాంటి తిరకాసు ఎందుకు పెడతాడు? మరేమిటండి ఇది? ఏం సాధిద్దామని ఇంత రాద్దంతం చేస్తున్నారు మీ వాళ్ళు? అదే నాకు అర్థం కావట్లేదు మాలతి. కంపెనీ గొడవలు మీ వరకు పరిమితం చేసుకోక నా ఉద్యోగంతో ఎందుకు ముడిపెట్టారు? మనం పనిచేస్తున్న కంపెనీ వ్యవహారాలు మన వ్యక్తిగత విషయాల్లో జొరపడకూడదని ఎప్పటికప్పుడు ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నాం. అయినా ఇలా కావడం చాలా బాధగా ఉంది మాలతి. నా రిజిగ్నేషన్ గురించి మీ వాళ్ళు పట్టుపడుతున్నట్టు చెప్తున్నారు కదా, మీరేమనుకుంటున్నారు? నువ్వు రిజైన్ చేసే విషయం కాసేపు పక్కన పెడితే నేను నా జాబ్లో కంటిన్యూ కావడం అనేది చాలా అవసరం. డబ్బు కోసం కాదు, డబ్బు గురించి నా మీద మోపిన నింద నిరాధారం అని నిరూపించడం కోసం. అప్పుడప్పుడు మా మేడం అంటుంటారు, మంచి మనుషులు కొండలైనా మోయగలరు కానీ నిందలు మోయలేరు అని. ఇదేంటి బాసు, ఉన్నట్టుండి ఫస్ట్ ఇయర్ వాళ్ళ ధైర్యం ఎంత ఉధృతంగా పెరిగిపోయింది. వాట్ మిస్? లిఫ్ట్ కావాలా? ఫీజు కట్టడానికి డబ్బు కావాలా? లవ్ చేయడానికి ఓ అబ్బాయి కావాలా? మరేం కావాలి? మీతో కొంచెం మాట్లాడాలి. ఇంతేనా? ఆ మాట్లాడేదేదో త్వరగా మాట్లాడితే బాగుంటుంది. సూర్యుడిలో వేడిమినే కాదు, వెలుగును కూడా చూడాలని మిమ్మల్ని చూశాక తెలుసుకున్నాను. సూర్యుడికి మనకి పెద్దగా కనెక్షన్ లేదే. ఐసి మంచితనం మరుగున పడిపోతున్నా మంచితనానికి అర్థం చెప్పారు. అంటే ఇది పొగడ్తా? అవును, మీరు చేసిన సాయం వల్ల భూకంప బాధితులు ఎంతో మంది బాగుపడతారు. మీలాంటి హీరో ఉన్న కాలేజ్లో చదువుకోవడం నిజంగా నా అదృష్టం. ఎందుకురా ఏడుపు? ఏడుపు కాదు బాసు, ఆనంద బాష్పాలు. ఇప్పుడు నేనేం మాట్లాడలేదే. ఈ కాలేజీలో ఇన్ని వందల మంది అమ్మాయిలు అబ్బాయిలు ఉన్నారు, ఏ ఒక్కరైనా నీ గురించి ఇలా మాట్లాడారా బాసు? మీరు చేసిన మంచి పని గురించి ఇంకా ఎంతో మీతో మాట్లాడాలని మనసులో ఉంది. కానీ బిడియం మొహమాటం అడ్డొచ్చి మాటలు రావడం లేదు. పేదల పట్ల, ఆపదలో ఉన్నవారి పట్ల మీరు చూపిన మమకారం, మానవత్వం అందరికీ ఆదర్శప్రాయమైనవి. మీలాంటి వ్యక్తి కాలేజీకి ఒక్కరుంటే చాలు. ఆ ఒక్కరి పక్కన నాలాంటి వాడు ఒక్కడుంటే చాలు, ఒకే ఒక్కడు. ఈ మాట చెబుదామనే మిమ్మల్ని ఆపాను. థ్యాంక్ యూ. Come in. ఎక్స్క్యూజ్ మీ మేడం. ఇలాంటి వాటికి ఎక్స్క్యూజ్లు ఉండవు. సారీ మేడం. సారీ లేక అంతకన్నా అవకాశం ఉండదు. ఒక విషయం మీతో పర్సనల్గా మాట్లాడదామని. పర్సనల్ విషయాలు మాట్లాడేంత టైం నాకు లేదు. అది కాదు మేడం. మిస్టర్ సుధాకర్, మీరంటే నాకు మంచి ఒపీనియన్ ఉంది, అది చెడగొట్టుకోవద్దు. నేను చెయ్యని నేరాన్ని నా నెత్తి మీద రుద్దాలని ట్రై చేస్తున్నాడు గిరి. అవన్నీ మాట్లాడాల్సింది నాతో కాదు. గిరి ఇదేదో కావాలని పన్ను కుట్రలా ఉంది. మీకన్నా పదవిలో పెద్దవాళ్ళ గురించి మాట్లాడే పద్ధతి ఇది కాదనుకుంటాను. నా మనసులో ఉన్న మాట మీతో చెప్పుకున్నాక నేను నిర్దోషునని మీరు నమ్మితే అంతే చాలు. దయచేసి ఒక్క నిమిషం నేను చెప్పేది. ఒక్క నిమిషం కాదు, ఒక్క సెకండ్ కూడా ఇవ్వను. ఇక మీరు వెళ్ళొచ్చు. మిస్టర్ గిరి, ఒకసారి ఇలా వస్తారా?
కూర్చోండి. సుధాకర్ అలా తయారయ్యారు? ఏం చేశారు అతన్ని? ఏమీ చేయలేదు మేడం. అతనిలో బోలెడని తెలివితేటలున్నాయి. వాటిలో కొన్నింటిని మాత్రమే ఇన్నేళ్లు ఉపయోగిస్తూ వచ్చాడు. మిగతా వాటిని కూడా ఉపయోగంలోకి తీసుకురావాలన్నదే నా ఆలోచన. ఇంకొంచెం స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేయగలరా? యుద్ధం చెయ్యాలనుకున్నప్పుడు, అందుకు సైన్యం సరిపోదు అనుకున్నప్పుడు కొత్త సైనికుల్ని రిక్రూట్ చేసుకోవటం ఒక పద్ధతి అండి. ఓకే, ఐ అగ్రీ. ఎందరిని రిక్రూట్ చేసుకున్నా సైన్యం చాలదు అనుకున్నప్పుడు వృధాగా పడి ఉన్న వాళ్ళని సైనికులుగా తయారు చేసుకోవటం ఇంకో పద్ధతి అండి. సుధాకర్ వృధాగా పడున్న వ్యక్తి కాదే. ఈ కంపెనీకి అతని కాంట్రిబ్యూషన్ బాగానే ఉంది. ఇంకా బాగా ఉండాలన్నదే నా కోరిక. యుద్ధం వద్దనుకునేవాళ్లు యుద్ధ ట్యాంకర్లని ట్రాక్టర్లుగా మార్చి సేద్యానికి ఉపయోగించుకుంటారు. అదే యుద్ధం కోరుకునే వాళ్ళైతే సేద్యానికి వాడే ట్రాక్టర్లని యుద్ధ ట్యాంకర్లుగా మార్చుకుంటారు. సుధాకర్ ట్రాక్టర్గా మాత్రమే ఇన్నాళ్ళు మనకు ఉపయోగపడ్డాడు. ఇప్పుడు అతను యుద్ధ ట్యాంకర్గా మారుస్తాను. మీకు అప్పచెప్పిన పని అది కాదు, మాలతిని లక్ష్మీదేవి దగ్గర నుంచి తప్పించడం. అందులో భాగంగానే 2 అవకాశాలు అతనికి ఇచ్చాం మేడం. మాలతిని అక్కడి నుంచి తప్పించినట్టయితే ఇక్కడ ఇతనికి ప్రమోషన్ ఇస్తామని చెప్పాం. అది కుదరని పక్షంలో రిజైన్ చేయమని అడిగాం. నో డౌట్ సుధాకర్ నిజాయితీ ఉన్న మనిషి కాబట్టి తను రిజైన్ చేయటానికే సిద్ధపడతాడని తెలుసు. అతను అలా చేయకుండా ఉండాలంటే అతని మీద అవినీతి కేసు ఒకటి బనాయిస్తే బావుంటుంది అనిపించింది. నాకు తెలిసిన అంకెల గారిడి ఒకటి ప్రయోగించాను. చిన్న గోల్మాల్ క్రియేట్ చేశాను.